మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు దగ్గర రీసెంట్గా 2 రోజుల క్రితము హైడ్రా కొన్ని నిర్మాణాలను కూలగొట్టింది. కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగులు కావచ్చు, కొంత ఆ సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి కొంతమంది పేదల గుడిసెలను నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఎలాంటి అలర్ట్ చేయకుండా కూలగొడితే కొంత ఇబ్బందులు అక్కడ ఎదురైనాయి. చాలామంది పేదలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గుడిసె వాసులందరూ కొంత ఆ హైడ్రా చేసేటువంటి కార్యక్రమాలని వాళ్ళు దాంతో వాళ్ళు కొంత ఆందోళన చెందారు, కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులతోటి అధికారులతోటి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే హైడ్రా ఆ కార్యక్రమానికి, కూల్చివేత కార్యక్రమానికి, పేదల గుడిసెలు కూల్చికొడుతుంటే ఆ కార్యక్రమానికి అడ్డుపడ్డారని చెప్పేసి పేదల మీద ఇదే హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు కేసు పెట్టారు. అదే గుడిసెవాసుల మీద కేసు పెట్టారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. బేసిక్గా హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలే పేదల వ్యవహారంలో కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు, పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ పట్ల కొంత క్రూరత్వంగా ఉన్నది. సో ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, హైడ్రా ఏం చేస్తూ ఉంది, పేదోళ్ళకు ఒక తీరుగా పనిచేస్తూ ఉంది, పెద్దోళ్ళకు ఒక తీరుగా పనిచేస్తూ ఉంది, పేదోళ్ళకేమో నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళ గుడిసెలను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే పెద్దోళ్లకు, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నటువంటి వాళ్లకు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్లకు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంది. ఇప్పటికీ తిరుపతి రెడ్డి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, కానీ ఇప్పటికీ దాన్ని కూల్చివేత కార్యక్రమం చేయలేదు. 4 రోజులు అయిపోయింది కూడా. కానీ జయబేరి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే నిన్న అదే మొన్న 2 రోజుల క్రితం కూలగొట్టినటువంటి సున్నం చెరువు పక్కనటువంటి నిర్మాణాల పక్కనే పెద్ద విల్లా ఉంది. అక్కడ విల్లాలో గేటెడ్ కమ్యూనిటీ ఉంది, కానీ దాన్ని కనీసం గోడలో ఉన్న ఇటుకను కూడా టచ్ చేయలేకపోయింది హైడ్రా. వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చినామని చెప్పిర్రు, బట్ కానీ పేదల గుడిసెలు మాత్రం కూలగొట్టారు. అయితే కూలగొట్టి వాళ్ళు రోడ్డు మీద పడితే అప్పుడు సాయంత్రం వర్షం వస్తే అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు, మహిళలు ఏ విధంగా వర్షానికి తడుచుకుంటూ ఉన్నారో మనం చూసినాం. సో కాబట్టి అట్లా ఇబ్బందులు పడేటువంటి పేదల మీదనే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం కావచ్చు కేసులు పెట్టింది, క్రిమినల్ కేసులు పెట్టింది వాళ్ళ మీద. ఒకసారి ఆ కేసులు ఏందో చూద్దాం. పేదలపైన క్రిమినల్ కేసులు. 2 రోజుల క్రితం మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడ్డారని గుడిసెవాసులపైన క్రిమినల్ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వము హైడ్రా కూల్చివేస్తుంటే ఆత్మహత్యాయత్నం చేసినటువంటి వెంకటేష్, 35 సంవత్సరాల వయసున్నటువంటి వెంకటేష్, ఆయన భార్య లక్ష్మి, ఆయనతో పాటు వెంకటేష్ తమ్ముడు 28 సంవత్సరాలు, వీళ్ళు ముగ్గురు కలిసి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అంతరాయం కలిగించారు, వాళ్ళ విధులకు అంతరాయం కలిగించారు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టారు. సో కాబట్టి అంటే హైడ్రా కూల్చివేసి వాళ్ళని రోడ్డు మీద పడేయడమే కాకుండా, అక్కడ ఆ గుడిసెల్లో నిర్వహిస్తున్నటువంటి పేదలను రోడ్డు మీద పడేయడమే కాకుండా వాళ్ళను అడ్డుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టింది. కావాలంటే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా అంటే లక్ష్మీనారాయణ అనేట ఆయన ఆఫీసరు కంప్లైంట్ ఇచ్చిండు. సో గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన. ఇక్కడ వెంకటేష్ మీద కేసు అయింది, తండ్రి సత్తయ్య, వెంకటేష్ మీద కేసు అయింది, వెంకటేష్ భార్య లక్ష్మి మీద కేసు అయింది, వాళ్ళ బ్రదర్ నరేష్ మీద కూడా కేసు అయింది. కేసు సంబంధించినటువంటి వివరాలు ఇట్లా ఉన్నాయి. సో ఈ కంప్లైంట్ ఇచ్చింది లక్ష్మీనారాయణ అని చెప్పేసి అసిస్టెంట్ ఇంజనీరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కేసులు నమోదు చేశారు. ఒకసారి ఆ రోజు జరిగినటువంటి హృదయ విదారక పరిస్థితులను ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఏఈ అంట. సో ఆయన కంప్లైంట్ ఇచ్చడంతో వీళ్ళు కేసులు నమోదు చేశారు. ఒకసారి అక్కడ పరిస్థితి మనం చూస్తే గుడిసెలు గులగొట్టాక ఆడున్నటువంటి వాళ్ళ పరిస్థితి చూడండి. పిల్లలు ఇట్లా ఆ పరదాలు కప్పుకొని వర్షం వస్తుంటే గుడిసెలు పోయినాక ఈ విధంగా చిన్న పిల్లలు, మహిళలు ఇట్లా తలదాస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఇవి కూడా చూడండి. ఇట్లా కనీసం వండుకున్న గిన్నెలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వలే వాళ్ళకు. ఇట్లా వికలాంగురాలు ఉన్నది, ఒక వికలాంగురాలు, ఈమె గుడిసెలు కూడా గులగొట్టిరు. చూడండి ఇట్లా ఈమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం. ఇట్లా ఆయన స్వామిమాల వేసుకోవడానికి చూడకుండా ఆయనని బట్టలు ఉడవికి ఈడ్చుకొని పోయారు పోలీసులు. ఒకసారి చూడండి ఇక్కడ. చూడండి.
ఈడ్చిపడేరి బూతులు తిట్టుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళని ఈ విధంగా తీసుకుపోయి వాళ్లకు గూడు లేకుండా నిరాశ్రయం చేశారు. ఒకవేళ వాళ్ళు FTL పరిధిలోనే ఉండవచ్చును కాక, కానీ వాళ్ళకు ప్రభుత్వం తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటి? వాళ్ళకు పునరావాస కేంద్రాలు కల్పించాలి, వాళ్ళకు చెప్పాలి, నోటీసులు ఇవ్వాలి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, లేకుంటే వేరే దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మరి వాళ్ళు కరెంటు బిల్లులు కడతా ఉన్నారా, లేకపోతే ట్యాక్సులు కడతా ఉన్నారా ఏంటి అనేది చెప్పి తర్వాత వాళ్ళని అక్కడ నుంచి మూవ్ చేస్తే అయిపోతుండే. ఉన్న పలంగా వాళ్ళ గుడిసెలను నేలమట్టం చేసేసి అట్లా పిల్లలను ఆడోళ్ళను రోడ్డు మీద పడేసి వర్షానికి వానకు ఎండకు తడుచుకుంటా ఇబ్బందులు పడుతుంటే మళ్ళా ఆ ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ పక్కన కట్టుకున్నటువంటి విల్లాలు కట్టుకున్నారు, వాళ్ళ మీద ఎవరి మీద కేసులు లేవు, వాళ్ళ ఇల్లు ఊలగొట్టలేదు, ఏమీ లేదు. కానీ పేదల మీదనే ఈ ప్రభుత్వం హైడ్రా పేరుతోటి ఒక దమనకాండ చేస్తుందని చెప్పవచ్చు మనం. నిజంగా కూడా సరే వాళ్ళు అడ్డుకున్నారు, అక్కడికి అయిపోయింది, మరి కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ పేదల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మీరు కూలబెట్టిర్రు, అయిపోయింది, వాళ్ళు రోడ్డున పడ్డారు, వానకు తడిచిర్రు, ఎండకు ఎండిర్రు, ఇప్పటికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, మరి క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టిర్రు? అంటే పేదల మీద కక్ష కట్టిందా ఈ ప్రభుత్వము? ఈ గుడిసెవాసుల ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాల మీద కక్ష కట్టిందా? లేకపోతే ఆ మాదాపూర్ ప్రాంతంలో మొత్తము ఇట్లాంటి గుడిసెలు వేసుకొని తెలంగాణ వాళ్ళు గదే పాలమూరుకి వెళ్ళి వికారాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చి ఉంటున్నారంట వాళ్ళందరూ అక్కడ. సో ఇట్లాంటి తెలంగాణ వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఎలగొట్టాలి. అక్కడ మొత్తం ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లలో మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సెటిలర్లు ఉన్నారు. సో కాబట్టి ఈ సెటిలర్ల మధ్యలో ఈ పేద గుడిసెల ఇండ్లు ఎందుకని చెప్పేసి ఎలగొట్టిర్రు అక్కడ నుంచి ఏంటి అనేది ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో స్వపరిపాలనలో ఇవాళ తెలంగాణ బిడ్డలేమో రోడ్ల మీద అనాథలుగా అయ్యారు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద విల్లాలలో ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. సో కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికైనా మరి మేధావి వర్గం, ఇప్పుడు ఈయన పూజారు లెక్క ఉన్నాడు, మాలేసుకున్నాడు, ఈయన మాలేసుకున్నాడు, ఇట్లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తే మరి బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. బేసిక్గా ఏదైనా గుడిసె మీద కానీ లేకపోతే ఏదైనా దేవుడి మాల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదైనా చేస్తే వెంటనే బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ హైడ్రా విషయంలో దేవుని గుడికి నోటీసులు ఇస్తే రెస్పాండ్ కాలే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఒక మాలేసుకున్నటువంటి వ్యక్తి, ఒక పూజ చేస్తున్నటువంటి వ్యక్తిని బట్టలు కూడా మీకు గుంజుకపోతుంటే రెస్పాండ్ కావడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనా అనేటువంటి ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరీ దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళ గుడిసెలు ఊలగొట్టడమే పెద్ద, అదైతే వాళ్ళని గుడిసెలు ఊలగొట్టి వాళ్ళని ఇలా కేసుల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ హైడ్రా ఎవరి కోసం వచ్చింది, ఎవరికి పుట్టిన హైడ్రా ఇది, దేనికి ఎవరికి అక్కడికి వచ్చేటువంటి హైడ్రా ఇది, పేదలను రోడ్ల మీద వేయడానికి ఈ హైడ్రా పెట్టింది. రంగనాథ్ గారు దానికి పెట్టి మొత్తం అందరినీ పేదలని, పేద కుటుంబాలను, మధ్యతరగతి కుటుంబాలను, ఆడవాళ్ళను అప్పుసప్పు చేసి కట్టుకున్నటువంటి ఇండ్లను కూలగొడుతుందిగా హైడ్రా పెట్టింది. దేనికోసం పెట్టినది నార్మల్గా వస్తున్నటువంటి ప్రశ్న. సో కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. పేదల మీద పెట్టినటువంటి కేసుల విషయంలో పునరాలోచించుకోవాలి. వాళ్ళు విధులకు ఆటంకం కలిగించవచ్చు, ఉన్న పలంగా వచ్చి మీరు ఇండ్లు కూలగొట్టచ్చు, వాళ్ళ తినే భూముల మన్ను పోయొచ్చు, ఇక ఇదంతా ఇట్లా కావచ్చు. ఇట్లా వికలాంగులను చూడకుండా కూడా వాళ్ళ ఇండ్లు కూలగొట్టచ్చు, ఇట్లా చిన్న పిల్లలను చూడకుండా ఎక్కడ పడితే అక్కడ అది వేయచ్చు. ఇగో చూడు, బట్టలు కూడా వీకేసి ఎట్లా తీసుకపోతారు చూడు. సో కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టిందని, ఎందుకు కేసులు పెట్టింది అనేది ఆలోచన. మేధావులు కూడా, తెలంగాణ మేధావులు కూడా మరి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే, ఈ విధంగా కేసులు పెట్టి పేద బిడ్డలను, గుడిసెవాసులను భయపెడతా ఉంటే మేధావులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.